ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరలా ఈ ఉదయకాల సమయమున మిమ్మలను కలుసుకుంటున్నాను. ప్రభువుకు స్తోత్రం. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ దినమంతా పరిశుద్ధాత్ముడు చేయి పట్టి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయనను ఆనుకుంటే చాలు, నమ్మితే చాలు. పరిశుద్ధాత్ముడా, నీవు నన్ను నడిపించు అంటే చాలు, ఆశ్చర్యముగా నడిపిస్తాడు. ప్రభు యొక్క వాక్యము దయచేసి వినండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో మీరు చూడవలసిన వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. బలముగా సాక్ష్యమిచ్చారు. వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు పునరుత్థానమును గూర్చి, ఆయన సజీవుడుగా లేచుటను గురించి బలముగా సాక్ష్యమిచ్చారు. ఈ బలమైనటువంటి శక్తి వారి మీదికి ఎలాగూ దిగింది మీకందరికీ తెలుసు. 2వ అధ్యాయములో వారు పొందుకున్న అభిషేకమే. ఒకప్పుడు పేతురు, నాకు తెలియదు, ఆ యేసుకు నాకు సంబంధం లేదని పారిపోయాడు. మరొక వైపు మీకు తెలుసు, మన తోమా ఆయనను చూస్తేనే, తాకితేనే, నా వ్రేలు గాయాల్లో పెడితేనే నేను నమ్ముతాను అని చెప్పాడు. మిగిలిన వారంతా ఎక్కడ పడితే అక్కడ తప్పించుకుంటే చాలని పారిపోయారు. అయితే ఆ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో వారు పొందుకున్న అభిషేకము తరువాత వారి జీవిత విధానమే మారిపోయింది. వాక్యము సెలవిస్తుంది, వారు బహుబలముగా సాక్ష్యమిచ్చారు. వారందరి మీద దైవ కృప సంపూర్ణముగా. క్రైస్తవ జీవిత విజయ రహస్యం కృప. ఆ కృప సాధారణ కృప కాదు, అది పరిపూర్ణ కృప. ఆ కృప మీలో ఉంది. అభిషేకమును ఆనుకొనండి, అప్పుడు ఒక ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిందంటే యేసయ్యను గురించి మాట్లాడతారు, తరచూ మాట్లాడతారు, నా విమోచకుడు సజీవుడు అని. అలా చెప్పగా చెప్పుచుండగా ఆయన యొక్క అభిషేకం మిమ్మలను కప్పుతుంది. ఈ దినం మీకు విజయపు దినముగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ఆ దినాన్ని తిరిగి చూస్తే దేవుడు ఎంతో కృపగా నడిపించాడే అని మీరు ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తారు. ఈ వాక్యము ప్రకారం ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి దేవా, ఆ రోజు అపోస్తలులు మీ పునరుత్థానమును గూర్చి బలముగా సాక్ష్యమిచ్చారే. ఒకప్పుడు బలహీనముగా ఉన్నవారు, విశ్వాసమందు బలహీనం, పరిశుద్ధతలో బలహీనత, ప్రార్థనా జీవితములో బలహీనత, వ్యక్తిగత జీవితములో బలహీనత, ఇలాంటి బలహీనమైన పాత్రలను ఎలాగూ బలం పొందుకున్నారయ్యా? కారణం మీ అభిషేకమే కదా. ఇప్పుడు నేను కూడా బలహీనంగా ఉన్నానయ్యా. పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి, ఒక బలం కావాలి. సాక్ష్య జీవితములో బలము లేదు, ప్రార్థన జీవితములో బలము లేదు, వ్యక్తిగత జీవితములో ఒక బలము లేదు అని ఇప్పుడు ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారి స్వరమును మీరు వింటున్నారు. ప్రభువా, యేసు నామములో వారిని బలపరచండి. వారు కూడా అపోస్తలుడైన పౌలు వలె చెప్పాలి, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అని చెప్పాలయ్యా. ఈ దినపు విజయ దినముగా మారాలి. కృప భరించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మంచి తండ్రి, ఆమెన్. ప్రభునందు మీరు బలపడ్డారు. కారణం ఇది నా మాట కాదు, అభిషేకం మీలో ఉంది. ఆయన మిమ్మల్ని నింపాడు. ఆమెన్. దినమంతా సంతోషంగా ఉండండి. ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు బిడ్డలారా, దేవుని కృప మిమ్మల్ని భరిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.